అమెరికా ఫోన్ వచ్చిందంటే అన్నింటినీ వదిలి పక్కన పడేసి పరుగులు పెట్టినటువంటి ప్రధానమంత్రుల్ని ఇంతవరకు అమెరికా చూసింది. గతంలో కూడా మన ప్రధానమంత్రులు ఏదన్నా అత్యవసర సమావేశాలు ఉన్నా సరే అమెరికా నుంచి ఫోన్ అనగానే అది ఉపాధ్యక్షుడు చేసినా ఎవరు చేసినా సరే పరిగెత్తుకుంటూ వచ్చే సిచ్యువేషన్. అట్లాంటిది న్యూయార్క్ టైమ్స్ తాజాగా కూడా మెన్షన్ చేస్తుంది. 4 సార్లు ఫోన్ చేసినా కూడా నరేంద్ర మోడీ ఫోన్ ఎత్తలేదు. 4 సార్లు ఏకంగా ట్రంపే మాట్లాడడానికి ట్రై చేసినా సరే ట్రంప్ మాట్లాడతారు అన్నా సరే మోడీ ఖాళీ లేదని చెప్పేశారు. అమెరికాకి అర్థమైపోయింది. ఏంటంటే ట్రంప్ వ్యవహార శైలి తను మాట్లాడేది 3 ముక్కలు, కానీ తన మెదడులో ఉన్నది లేకపోతే తన చుట్టూ ఉన్న డీప్ స్టేట్ టీం చెప్పే మాటలన్నిటి చెప్పేసి అవన్నీ ఇద్దరి మధ్య చర్చలు జరిగిపోయినట్టు చెప్తాడు. మొన్న వియత్నాం అంతే, ఆడ జరిగిందేమో 3 ముక్కల చర్చ, బయట ప్రపంచానికి వచ్చి 60 ముక్కల చర్చ జరిగినట్టు చెప్పాడు. వియత్నాం ఖండించుకోవాల్సి వచ్చింది. అట్లాగే జపాన్ అయితే వాణిజ్య ఒప్పందమే మానేసింది. ఆ స్టేజ్లో ఉంది. భారతదేశానికి చాలా క్లియర్గా ఇవాళ ప్రిపేర్డ్గా ఉంది. నరేంద్ర మోడీ చాలా క్లియర్గా ఉన్నారు. ట్రంప్ వ్యవహార శైలి ఇప్పుడు కరెక్ట్గా లేదు. ఈ టైంలో ఫోన్ ఎత్తితే ఏదేదో మాట్లాడతాడు అతను. తను మాట్లాడేది ఒకటి, బయటికి వెళ్ళి చెప్పేది ఒకటి. కాబట్టి ఇలాంటి ఒక విచిత్ర వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నంతసేపు భారతదేశం మొండిగానే నిలబడే ధైర్యం చేస్తుంది అన్నటువంటిది అమెరికన్ నిపుణులే చెప్తున్నారు.